హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మరింత తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారా? ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎప్పుడు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2024 సంవత్సరం ఎకీమా మోటార్ షోలో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు హీరో వీదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారు. ప్రీవియస్ గా ఉన్న హీరో సంబంధించిన వీదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, వీదా V2 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్స్ పోల్చుకున్నట్లయితే కాస్త డిఫరెంట్ గా అయితే వీదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మన డిజైన్ పరంగా ఏమేమి మార్పులు ఉన్నాయని చెక్ చేస్తే కనుక ముందు వైపు మనకి ఎడిషనల్ గా స్పేస్ అనేది ఇస్తున్నారు అనమాట. ఏమన్నా మనకి యూటిలిటీస్ ఏమైనా పెట్టుకోవడం కోసం ఎడిషనల్ బూట్ స్పేస్ అనేది ముందు సైడ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ కూడా మనకి స్టెప్ సీట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సింగిల్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ రెండు మార్పులతో హీరో కంపెనీ వాళ్ళు ఈ వేదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నప్పుడు కూడా వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ అప్పట్లో వచ్చిన సమాచారం ప్రకారం వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రెండు వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో, మరొకటి 3.5 కిలోవాట్ కెపాసిటీ. సుమారుగా ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ రావచ్చని ఒక అంచనా వచ్చింది. అయితే అప్పట్లో హీరో మోటార్ కప్ కంపెనీలు ఏమని చెప్పారంటే, మేము ఇనీషియల్ గా డొమెస్టిక్ మార్కెట్ లో అంటే భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ టార్గెట్ చేయట్లేదు. ఇనీషియల్ గా యూరోప్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో డొమెస్టిక్ మార్కెట్ లో అంటే భారతదేశ మార్కెట్ లో కూడా తీసుకొస్తాం అనే ఒక ప్లాన్ లో వేసుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తాజాగా హీరో మోటార్ కప్ CEO గారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే, హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు జూలై నెలలో హీరో సంబంధించిన మరొక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఏమి ఇచ్చారంటే, వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కాస్త ముందుగానే భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. కార్ అండ్ బైక్ మరియు బైక్ అడ్వైస్ ఈ రెండు వెబ్సైట్స్ లో రాసిన ఆర్టికల్స్ ఆధారంగా నేను మరికొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా మీకు చెప్తున్నాను. వేదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే కనుక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏ రేంజ్ లో ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి సుమారుగా 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే మోటార్ కెపాసిటీ మనకి వేదా సంబంధించిన V2 వేరియంట్స్ తో పోల్చుకున్నట్లయితే మోటార్ కెపాసిటీలో కాస్త పీక్ పవర్ తక్కువ ఉండొచ్చు, మోటార్ కెపాసిటీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేస్తారు. అంటే ప్రజెంట్ వేదా సంబంధించిన V2 సిరీస్ స్కూటర్స్ లో 6 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ యూజ్ చేస్తారు. దానికంటే కొంచెం తక్కువ పవర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బేస్ వేరియంట్ 100 కిలోమీటర్ రేంజ్ కన్నా తక్కువ రేంజ్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ 3.4 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ని 100 కిలోమీటర్ రేంజ్ పైగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ ప్రైస్ సెగ్మెంట్ లో కస్టమర్స్ కి ఆఫర్ చేయబోతున్నారు, అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అవైలబిలిటీ ఎప్పుడు ఉండొచ్చు. ఫస్ట్ చూసినట్లయితే ప్రైజింగ్ పరంగా ప్రెసెంట్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో, లైట్ వేరియంట్ సంబంధించిన వేరియంట్ సుమారుగా 85,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కొన్ని స్పెసిఫిక్ రాష్ట్రాల్లో రాష్ట్ర గవర్నమెంట్లు ఎడిషనల్ సబ్సిడీ ఇవ్వడం వల్ల 85,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో హీరో సంబంధించిన వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ బేస్ వేరియంట్ అంటే హీరో వేదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ ని ఒక 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ నుంచి కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇక టాప్ వేరియంట్ కూడా 1,00,000 రూపాయలు అరౌండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. రెండో ప్రశ్న ఏంటంటే, హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు 2025 సంవత్సరం ఎండింగ్ లో మార్కెట్ లో తీసుకొస్తున్నా అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మార్కెట్ లో తీసుకొస్తున్నారు? అగైన్ మళ్ళీ మార్కెట్ రిపోర్ట్లో అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళే టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు ఊహించిన విధంగా ఒకసారిగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని నిన్న ఐక్యూబ్ సంబంధించిన ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో సుమారు కొంచెం ప్రైస్ తగ్గించి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేశారు. సో మార్కెట్లో ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో కూడా ఎక్కువ ఎక్స్పాన్షన్ ప్లాన్లో అన్ని పాపులర్ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కూడా ఈవీ 2-వీలర్ సెగ్మెంట్లో తమ సేల్ వాల్యూని పెంచుకోవడం కోసం ప్రజెంట్ హీరో సంబంధించిన వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్ యావరేజ్ గా మనకి నెలకు ఒక 6,000 యూనిట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి. బట్ హీరో మోటార్ కప్ టార్గెట్ ఏంటంటే మినిమం ఒక 20,000 to 25,000 సంబంధించిన సేల్స్ ని మంత్లీ చేయాలనే ఒక టార్గెట్ తో ఇప్పుడు మరిన్ని వేరియంట్స్ ని కూడా వేదా జీ అనే ఒక బ్రాండ్ సెగ్మెంట్ తో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వేదా జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లోకి జూలై నెలలో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ ప్రైస్ 70,000 రూపాయల సెగ్మెంట్ అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కారణం మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ లేదు, కానీ
మనకి స్టేట్ గవర్నమెంట్ ఎడిషనల్ సబ్సిడీ అయితే ఇవ్వట్ల, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద 5,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. కాబట్టి సుమారుగా ఒక 80,000 రూపాయల సెగ్మెంట్ లో రావచ్చు. ఒకవేళ 70,000 రూపాయల ఇనీషియల్ ప్రైస్ అని చెప్పి వీళ్ళు లాంచ్ చేసిన ఇతర రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రైస్ ని దృష్టిలో పెట్టిన ప్రైస్ అని చెప్పిన మన రాష్ట్రంలో ఒక 80,000 రూపాయల సెగ్మెంట్ లో హీరో సంబంధించిన వేదా జీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ డిజైన్ తో పోల్చుకున్నట్లయితే మీరు వేదా జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ ప్రైస్ కి అయితే తీసుకుందాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.